సో చూసాం చంద్రబాబు గారు నిన్న ఏం మాట్లాడారు అనేది చూసాం. బొట్ట రామారావు గారు గుడ్ మార్నింగ్. సో మీ పార్టీకి సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడికి, సో ఇస్తే మా 11 మంది 124 మందికి వెళ్ళి సమాధానం చెప్తాం, ఆన్సర్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇక బెదిరించేది బ్లాక్మెయిల్ చేసేది లేదు, ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, సో ప్రభుత్వం ఇచ్చేది కాదు, లేకపోతే రండి మా అసెంబ్లీకి రావాలంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అట్టో అడగలేదు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఏమంటారు రామారావు గారు? గుడ్ మార్నింగ్ అండి రాజు గారు. ముందుగా గుడ్ మార్నింగ్ అండి రాజు గారు. యా గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ చేయండి. వినిపిస్తుందా రామారావు గారు? వినిపిస్తుంది రాజు గారు. ఓకే, గుడ్ మార్నింగ్ రాజు గారు. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులైనటువంటి నాగార్జున గారికి, సుజాత గారికి, వంశీ గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాజు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడ పడుతున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక అంశం అండి, ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీలో కూటమికి 164 సీట్లు వచ్చినాయి. అందులో తెలుగుదేశం పార్టీకి 135, జనసేన పార్టీకి 21, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 పోతే ఇంకా బీజేపీకి 8 వచ్చాయి. మరి ఇక్కడ మనం చూస్తే వాస్తవంగా జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా 21 సీట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 2వ స్థానంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ, అంటే 4వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ అధికార పక్షంలో కూర్చున్నాయి. వాళ్ళు మంత్రివర్గంలో, కేబినెట్ లో ఉన్నారు. ఇది మనందరికి తెలిసినటువంటి అంశం. మరి మిగిలినటువంటి 11 సీట్లతోటి ఏకైక విపక్షంగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ శాసనసభ స్పీకర్ కు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 22వ తేదీన 2024లో ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, ఈ యొక్క శాసనసభలో మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని ఒక లేఖ మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా లేఖ రాస్తే సంవత్సర కాలం పూర్తవుతున్నా నేటికి సమాధానం లేదండి. ఇక్కడే వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా, చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. మీకు భయం ఏంటి? ఈ రోజు 11 మంది శాసనసభ్యులు కావచ్చు, మాకు ప్రతిపక్ష హోదా వల్ల మేము కోరుకుంటున్నది ఒకటే, శాసనసభలో ఇచ్చేటటువంటి సమయము. ఇది ప్రజలకు తెలియదు కాదు. మీరు చెప్పేటటువంటి చెవిలో పూలు పెట్టేటువంటి సంస్కృతి. చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజాస్వామ్యమా అంటున్నారు. అసలు ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రంలో ఏ విషయమైనా జరుగుతుందా? ఆయనకు ప్రజాస్వామ్యం అనేటటువంటి మాట పలికి అర్హత కూడా లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఏదైతే ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా మేము సభలో కానీ బయట కానీ లేవనెత్తాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలని మేము అడుగుతున్నాం. దానికి ప్రామాణికం సమయము. అంటే సభలో సమయం ఇస్తే మా యొక్క 11 మంది శాసనసభ్యులు మీ మీద నిప్పు కన్నికల్లాగా మీ వైఫల్యాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను చర్చకు పెట్టి నిలదీస్తారనేటువంటి భయంతో మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి రండి అంటే ఒక శాసనసభ్యుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమయాన్ని 1/175 లో 1 లాగా ఉంటుంది. కానీ మనకు ప్రతిపక్ష హోదాగా ఏదైతే కనీసం 50-50 కాకపోయినా 60-40% సమయం అన్నా మాకు కేటాయించే వెసులుబాటు ఉంటుంది. అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి అసెంబ్లీకి రావట్లేదు, అదంతా తెలుసు, జనానికి అర్థమవుతా ఉంది. మేము ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాం, మీ వైఫల్యాలను ఎండగడతా ఉన్నాం. అసలు అవినీతి అక్రమాలలో మీరు ఈ రోజు సిక్సర్స్ కొడుతున్నారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లోకేష్ కూడా డిఫాక్టో సీఎం ఉన్నటువంటి వ్యక్తి కూడా చూసాం కదండి. డిఎస్సీల అక్రమాలు, ఏదైతే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, సెలక్షన్ లిస్టు వదిలిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. కానీ వీళ్ళ మొదలు ఏంటంటే సెలక్షన్ లిస్టు రాకుండానే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతోటి చాలా ఏదైతే రిజర్వేషన్ కేటగిరీ వర్గాలకు మోసం, అన్యాయం చేయలేనటువంటి ఒక కుట్ర కోణంతో ఈ రోజు లోకేష్ బాబు డిఎస్సీని ముందుకు తీసుకుపోతున్నటువంటి విధానం మనకు అర్థమవుతుంది కదండి. ఈ లోపాలన్నీ అసెంబ్లీలో మేము సరైనటువంటి సమయంలో ఎండగడతానన్నటువంటి ఆలోచనతోటే వీళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడి బెంబేలెత్తున్నారు. అసలు ఇక్కడ ఒకటేనండి, మనం వాళ్ళ ఇంటెన్షన్ చూస్తే, చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ చూస్తే, ఇక్కడ అయ్యన్న పాత్రుడు బయట పచ్చి బూతులు తిట్టినటువంటి పరిస్థితి ఉంది. మా రోజా గారిని కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆఖరికి మనం వాడలేనటువంటి భాషను వాళ్ళు ఆ యొక్క అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి శాసనసభ స్పీకర్ చేసినా మేము ఏ రోజు పల్లెత్తు మాటల్లో. అట్లాగే రఘురామకృష్ణరాజు మా పార్టీలో గెలిచి ఎంపీగా ఉండి మా నాయకుడిని విమర్శించి తర్వాత ఏదో పోలీస్ చర్యలు తీసుకున్నారనే దొగ్గుతోటి
మా ఎంపీ పదవిని మా పార్టీ తరఫున మా సింబల్ మీద ఉన్నటువంటి ఎంపీ పదవితోటి చంద్రబాబు నాయుడు తోటి కొల్లుడయ్యాడు కదండి, ఇది మనకు తెలిసిందే కదా. ఇది ప్రజాస్వామ్యంలో ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారు కదా, ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి ప్రక్రియ. ఎస్ మా అసలు గతంలో 23 మంది ఎమ్మెల్యేలు రామారావు గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. మీరు చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, రామారావు గారు ఒక్క నిమిషం వినండి, మన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తర్వాత వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దానికంటే మీరు చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా మాట్లాడారు. వాళ్ళకంటే చాలా స్పష్టంగా మాట్లాడారు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. మీరు అడుగుతున్నది ఏంది, మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించని అంటున్నారు. మిమ్మల్ని ప్రతిపక్షంగానే గుర్తించారు. మీకు వాళ్ళు అడిగినట్టు మీరు హోదా అడగట్లా. మీరు మాకు టైం కావాలన్నారు, టైం అడగండి. మీరు వెళ్తే కదా టైం ఇస్తారో లేదో తెలిసేది. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయకుండా, నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళకుండా, నేను అక్కడికి వెళ్తే నన్ను ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్గా ఉంటాడు, నన్ను ఎగ్జామ్ రాయనీడు, మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తాడు, నేను పాస్ గానేమో అని చెప్పేసి నేను ఎగ్జామ్ రాయలేదు అనుకోండి, లాస్ అయ్యేది నేనే కదా సార్. అంటే సిల్లీగా ఉందనమాట అంటే ఆ ఆన్సర్స్. సో మీరు క్లారిటీగా మాట్లాడారు. టైం గురించి మాట్లాడండి, వెళ్ళండి, టైం ఇవ్వకపోతే రండి, అప్పుడు ప్రజలు మీ వెంట ఖచ్చితంగా ఉంటారు. ఒక సబ్మిషన్ రాజు గారు, ఇక్కడ మా నాయకులు మాట్లాడిన వాస్తవం ఉంది. నేను చెప్పేటువంటిది కూడా ఒకటే, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మా వాళ్ళు కావాలన్నారు. ఏ ప్రతిపక్ష హోదా అంటే ప్రధాన ప్రతిపక్షమే. ఇక్కడ ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఇస్తేనే సమయము అలాట్ అవుతుందండి. మేము సమయం కావాలని మళ్ళీ పోయి అడుక్కోవాలండి. మా నాయకులు ఇవ్వరు కాదు సార్, అది ఇచ్చేది ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు మా మొదట్లో వెళ్ళాను అంటే నాకు తెలియక అడుగుతాను సార్, ఒక్కటి రామారావు గారు, నాకు తెలియక అడుగుతా, ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మీ 11 మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కు, లేకపోతే ప్రజలు ఇచ్చేటటువంటి ఒక బాధ్యత? దీని మీద నాకు ఒక క్లారిటీ ఇచ్చేసేయండి, తర్వాత మనం వేరే గెస్ట్ రాజు గారు. ఇక్కడ చాలా క్లారిటీ ఉందండి. ఇక్కడ ఏదైతే పార్లమెంట్ కు సంబంధించి అయితే మాత్రము చట్టంలో రాజ్యాంగంలో పొందుపరచబడి ఉందండి. అక్కడ 10% ఆఫ్ సీట్స్ ని గెయిన్ అయినటువంటి పార్టీని మేము ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తామనేటువంటిది అక్కడ లోక్సభలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టము చెప్తా ఉంది. కానీ ఎక్కడా కూడా రాజ్యాంగంలో గానీ, ఎక్కడా కూడా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ లో గానీ ఎక్కడా కూడా 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఆ హక్కు కల్పిస్తామనేటువంటి అంశము ఎక్కడ పొందుపరచాలా, అది అందరికీ తెలిసిందే. అడగండి మీరు న్యాయ నిపుణులైన. దీన్ని సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ గారు డెసిషన్ తీసుకోవాలి. లేదంటే తిరస్కరించామని చెప్పి ఇవ్వండి, మేము న్యాయ పోరాటానికి వెళ్తాం. అంతేగాని ఇక్కడ మభ్యపెట్టి ప్రజలకు తప్పు సంకేతం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు. మీకు ప్రతిపక్ష హోదా మేము 11 మంది ఉంది, ఎందుకు భయపడుతున్నారు మీరు? ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకు ఈ రోజుకు సమాధానం ఎందుకు చెప్పలేదు? ఏ సిటిజన్ అయినా సరే ఒక లేఖ రాస్తే ప్రభుత్వం గానీ ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలు ఈ డెమోక్రసీలో ఆన్సర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా రాజు గారు. దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీరు కూడా ఆలోచించండి. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఒక లేఖకు ఇంతకాలము మభ్యపెట్టి దాన్ని కాలం వెళ్ళబుచ్చుతున్నారనేటువంటి అంశము ఇది ప్రజాస్వామ్య. కాంగ్రెస్ పార్టీ విచక్షణాధికారం అన్నప్పుడు ఆయన విచక్షణాధికారానికి ఉపయోగపడి ఆయన మాట్లాడతారు. ఓకే సార్, సరే, అలాగే ఓకే సార్, ఓకే రామారావు గారు. సుజాత గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పటి వరకు రామారావు గారు మాట్లాడేది విన్నాం. ఎక్కడో పార్లమెంటుకి సంబంధించి చట్టం వర్తిస్తుంది అనేసి అంటున్నారు. సో నేను చూస్తే పార్లమెంటు పబ్లిక్ అసెంబ్లీ అని కూడా ఉంది అక్కడ. సో అది కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదనమాట దాని మీద వాస్తవంగా అయితే. కానీ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మా ఎమ్మెల్యే అంతా చెప్తున్నారు, మా 4 లాగేస్తే ఆ 18 పోద్ది, ప్రధాన ప్రతిపక్ష హోదా పోద్ది, అయినా సరే నేను చూసిచ్చున్నట్టు వదిలేస్తాను. అంటే 18 మంది ఉండాలి అనేది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటితో నుంచి మాట్లాడినటువంటి మాట అది. సో ఇప్పుడు మళ్ళీ మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాం, మాకు భయపడుతున్నారు, సో ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆడికి వస్తే టైం ఇవ్వరు, ఇవన్నీ కూడా మా 11 మందికి భయపడుతున్నారని చెప్పేసి. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఏమైంది అనుకోవచ్చు. అంటే వీళ్ళు ఎందుకు రావట్లేదు అంటే అక్కడ 164 మంది సమాధానం చెప్పలేకనా, ఏమై ఉండొచ్చు అంటారు, మీరేమంటారు?